హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. మనము ఈ వీడియోలో టీజీఈ సెట్ కౌన్సెలింగ్ ఏదైతే జరగబోతుందో బీఈ, బీటెక్ లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ కోసం. సో, దానికి సంబంధించిన కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? మనం ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలి ఏంటి అనేది కూడా మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, ముందుగా స్టెప్స్ వచ్చి మనం పే ప్రాసెసింగ్ ఫీ ఆన్‌లైన్ చేయాల్సి ఉంటది. తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఎక్కడైతే స్లాట్ బుకింగ్ చేసుకొని హెల్ప్‌లైన్ సెంటర్‌కి మనము వెళ్ళాల్సి ఉంటదో అక్కడికి వెళ్లి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆఫ్టర్ దట్ మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకొక లాగిన్ ఐడీ వస్తుంది. ఆ లాగిన్ ఐడీతో పాటు మనకొక పాస్వర్డ్ కావాలి. సో, దానికోసం మనం క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటది. సో, వన్స్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనము క్యాండిడేట్ లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్ మనం ఏదైతే సెట్ చేసుకున్నామో దాంతోటి మనం ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత ఆప్షన్స్ పెట్టుకొని వాటిని ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఆహ్, మనం ప్రింటౌట్ అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటది. మనం ఏవైతే ఆప్షన్స్ పెట్టామో ఆ ఆప్షన్స్ సంబంధించిన ప్రింటౌట్ తీసుకోవాలి. సో, ఇలా తీసుకున్న ఆప్షన్స్ నుంచి మనకు ఒకవేళ ర్యాంకు మంచిగా ఉండి మెరిట్‌లో ఉంటే మనకి మనం పెట్టుకున్న ఆప్షన్స్ నుంచి ఒక సీట్ అలాట్ అవుతుంది. ఆ సీట్ అలాట్‌మెంట్ తోటి మనకి కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. వన్స్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మనం కాలేజ్‌లో అడ్మిషన్‌కి తీసుకోవాల్సిన స్టెప్స్ అంతా కూడా మిగతావన్నీ కూడా మళ్ళొక వీడియోలో మనం చెప్పుకుందాము. ఇప్పుడైతే ప్రెజెంట్ మనము ఈ ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలి? తర్వాత స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి? ఈ 2 స్టెప్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఇవాల్టి నుంచి స్లాట్ బుకింగ్‌కి అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సంబంధించిన షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము ముందుగా ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలనేది తెలుసుకుందాం. సో, ప్రాసెసింగ్ ఫీ పే చేయాలంటే ముందుగా మీరు tgec.nic.in వెబ్‌సైట్ విజిట్ చేయాలి. ఇలా విజిట్ చేసిన తర్వాత పే ప్రాసెసింగ్ ఫీ అని ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ పే ప్రాసెసింగ్ ఫీ లింక్ క్లిక్ చేయాలి. ఇలా మీరు పే ప్రాసెసింగ్ ఫీ క్లిక్ చేయగానే మీకు కొంత ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏముందనేది కూడా మీకు చెప్తాను. ముందు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది ఓసీ, బీసీ క్యాండిడేట్స్‌కి అయితే 1200 ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీకి అయితే రూ. 600 పే చేయాల్సి ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేయవచ్చు. ఇలా పే చేసినప్పుడు మీకు అడిషనల్‌గా కొన్ని అడిషనల్ చార్జెస్ కూడా పడతాయి. అడిషనల్ చార్జెస్ అమౌంట్ ప్లస్ ఈ 1200, 600 అనేది మీ అకౌంట్‌లో లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లో మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా మీరు ఏదైతే అమౌంట్ పే చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్స్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో, ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ చార్జెస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో, క్రెడిట్ కార్డ్‌కైతే 1% ఆఫ్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఉంటది. డెబిట్ కార్డ్ రూపే డెబిట్ కార్డ్ కస్టమర్స్ ట్రాన్సాక్షన్ ఫర్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అప్ టు 2000 నిల్ ఉంటుంది. 0.9% పర్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అబోవ్ 2000. సో, రూపే డెబిట్ కార్డ్‌కైతే నిల్లు ట్రాన్సాక్షన్ చార్జెస్ మిగతా వాటికైతే 0.9% పడుతుంది. సో, మీ దగ్గర ఏ పేమెంట్ మోడ్ అవైలబుల్ ఉంటే దాంతోటి మీరు పే చేయండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అడిషనల్‌గా 8.9 పర్ ట్రాన్సాక్షన్ ఫర్ కేటగరీ ఏ బ్యాంక్స్. మిగతా బ్యాంక్స్‌కైతే 6 పర్ ట్రాన్సాక్షన్ ఫర్ ఆల్ బ్యాంక్స్ ఎక్సెప్ట్ ద అబోవ్. ఇక్కడ ఎస్‌బీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వీటికైతే 8.9 పడుతుందని చెప్తున్నారు. సో, ఇవన్నీ కూడా మీరు చూసుకొని తర్వాత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీ పే చేయడానికి సంబంధించిన స్క్రీన్‌లో ఉన్నాం కదా! సో, ఇక్కడ మీరు టీజీఈ సెట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు హాల్ టికెట్ మీద చూస్తే మీకు హాల్ టికెట్ నంబర్ కనిపిస్తుందండి. సో, హాల్ టికెట్ నంబర్ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్ అనేది కూడా మీకు ఎప్పుడైతే మీరు ఈ ఈసెట్ ఎగ్జామినేషన్ కోసం అప్లై చేసుకున్నారో ఫైనల్‌గా మీకు ఒక ప్రింటౌట్ వచ్చింటది. ఆ ప్రింటౌట్ మీద మీరు మీ ఫోటో అఫిక్స్ చేసి దాని మీద మీ కాలేజీ ప్రిన్సిపల్ లేదా హెచ్ఓడి లేదా గెజిటెడ్ ఆఫీసర్ తోటి స్టాంప్ వేయించి మీరు సైన్ కూడా చేయించుంటారు. అండ్ మీరు ఆహ్, ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు అయాన్ డిజిటల్ సెంటర్స్‌కి లేదా కాలేజెస్‌కి వెళ్లి ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు కూడా మీ దగ్గర ఈ ఫార్మ్ కలెక్ట్ చేసుకొని ఉంటారు. మీరు సబ్మిట్ కూడా చేసుంటారు. సో, దాని మీద ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్ ఉంటుంది. ఇక్కడ ఫార్మ్ అని ఉండదు. రిజిస్ట్రేషన్ నంబర్ అనే ఉంటది. సో, రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది. 4 సంథింగ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆ నంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ దీని తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్‌సీలో ఉన్నట్టు లేదా మీ హాల్ టికెట్‌లో ఉన్నట్టు మీరు ఎంటర్ చేయాలి. దీని తర్వాత ఈ క్యాప్చా కూడా మనం ప్రాపర్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎక్కువ టైం తీసుకుంటే ఈ క్యాప్చా అనేది ఇన్‌వాలిడ్ అవుతూ ఉంటది. సో, వెంటనే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని మీరు ఎంటర్ చేసేసి పే ఫీ ఆన్‌లైన్ అని క్లిక్ చేయాలి. వన్స్ మీరు పే ఫీ ఆన్‌లైన్ క్లిక్ చేయగానే మనకొక నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. సో, ఆ నెక్స్ట్ స్క్రీన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం వీడియో పీడీఎఫ్ అన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. సో, అలా తీసి పెట్టిన స్క్రీన్ షాట్స్ నుంచి మీకిప్పుడు నేను నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది కూడా మీకు మొత్తం చెప్పుకుంటూ వెళ్తాను. సో, ఇక్కడ మనకి ఆహ్
పే ఫీ ఆన్‌లైన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్ ఏంది మనము చెప్పుకున్న దాంట్లో పే ఫీ ఆన్‌లైన్ క్లిక్ చేయగానే మనకి వెరిఫై డేటా అనేది ఒక బేసిక్ డేటా అనేది మీరు ఏదైతే డేటా ఎంటర్ చేశారో ఆ డేటా అంతా కూడా మనకు కనిపిస్తుంది. సో, డేటా స్క్రీన్ మీకు చూపిస్తాను చూడండి. సో, ఇలా ఒకటొస్తుందండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి వెరిఫై డేటా అనేదొస్తుంది. సో, ఈ డేటా అంతా కూడా మీరు వెరిఫై చేసుకోవాల్సుంటది. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ హాల్ టికెట్ నంబరు దాని తర్వాత మీ క్వాలిఫికేషన్ హాల్ టికెట్ నంబర్ అంటే మీ డిప్లొమా హాల్ టికెట్ నంబర్ వస్తుంది. అలాగే టీజీఈసెట్ హాల్ టికెట్ నంబర్ మీ ఎగ్జామినేషన్ రాయడానికి మీరు ఏదైతే హాల్ టికెట్ తీసుకొని వెళ్తారో దానికి సంబంధించిన టీజీఈసెట్ హాల్ టికెట్ నంబరు. సో, ఇక్కడ 13 సంథింగ్ తోటి ఉంది చూడండి. దాని తర్వాత క్యాండిడేట్స్ నేము, ఫాదర్ నేము ఈ డీటెయిల్ అంతా కూడా కనిపిస్తుంది. డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్ నేను మీకు ఇందాక చెప్పాను రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్ కూడా ఉంటుందని చెప్పి. సో, ఆ రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్ అనేది 4 సంథింగ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఆ డేటా కూడా మీరిక్కడ ఎంటర్ చేయాల్సుంటుంది. లేదా కన్ఫర్మ్ జేసుకోవాలి. డేటా ఆల్రెడీ మీరు ఎంటర్ చేశారు. సో, ఇక్కడ 4511 సంథింగ్ నంబర్ ఉంది కదా! ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్ మీరు ఎంటర్ చేసుంటారు. దాన్ని మీరు చెక్ చేసుకోండి. ర్యాంక్ కూడా మీకు ఆటోమేటిక్‌గా పాపులేట్ అవుతుంది. మీ క్యాస్ట్ కేటగరీ అంతా కూడా కనిపిస్తుంది. సో, ఇక్కడ ఇవన్నీ గూడా ఆల్రెడీ ఎంటర్ చేసిన డేటానే మీకు కనిపిస్తుంది. దీన్ని మీరు జస్ట్ వెరిఫై జేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఇక్కడ కొంత డేటా కనిపిస్తుంది. స్పెషల్ కేటగరీ స్టేటస్. సో, ఇక్కడ మీకు స్పెషల్ కేటగరీ ఏదైనా ఉంటే ఆ స్పెషల్ కేటగరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో, మీకేమి స్పెషల్ కేటగరీ లేకపోతే ఇక్కడ అన్నీ కూడా నో అనే కనిపిస్తాయి. సో, నేనేదైతే క్యాండిడేట్‌కి అప్లై చేశానో అదంతా కూడా స్పెషల్ కేటగరీ లేదు కాబట్టి అతనికి నో అనే వచ్చింది. అండ్ దీని తర్వాత ఎంటర్ మీ సేవ డీటెయిల్స్ ఫర్ ది ఫాలోయింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబరు అంటే మీరు క్యాస్ట్ అప్లై చేసినప్పుడు ఏదైతే అప్లికేషన్ నంబర్ ఉందో ఆ నంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఆధార్ నంబరు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓసీ క్యాండిడేట్స్‌కైతే ఈడబ్ల్యూఎస్ ఒకవేళ రిజర్వేషన్ పొందాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంటది కాబట్టి, ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్ ఇక్కడ ఈ మొబైల్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మీకు తర్వాత ఓటీపీస్ అన్నీ కూడా ఆప్షన్స్ పెట్టుకోవడానికి, లాగిన్ అవ్వడానికి సంబంధించిన ఓటీపీస్ అన్నీ కూడా ఈ మొబైల్ నంబర్‌కే వస్తాయి. కాబట్టి ఈ మొబైల్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అండ్ తర్వాత ఈమెయిల్ ఐడీ ఉంటే ఈమెయిల్ ఐడీ కూడా ఎంటర్ చేయండి. ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఏం కాదు. కాకపోతే మీరు ఎంటర్ చేస్తే డేటా అనేది వెరిఫై అయిపోతుంది. సో, ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోనే వెరిఫై అయిపోతుంది. మీరు ఎంటర్ చేసిన అప్లికేషన్ నంబర్స్‌ని బట్టి డేటా అనేది ఆటోమేటిక్‌గా వెరిఫై అయిపోతుంది. దానికోసమే ఇక్కడ మిమ్మల్ని అడిగారు. ఓకే. అండ్ దీని తర్వాత మీరు ఈ డేటా అంతా కూడా పైన ఎంటర్ చేసిన డేటా అంతా కూడా మీరు థరోగా ఎంటర్ చేశారు. అండ్ ఈ డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేశారో దీనికి సంబంధించిన ప్రాపర్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా కౌన్సెలింగ్‌లో చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్స్‌కి మేము సబ్మిట్ చేస్తాము. అలాగే వెరిఫికేషన్ ఆఫీసర్స్ అడిగినప్పుడు కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తాము. ఇలాంటి డేటా ఏదైతే మనం ఎంటర్ చేసామో దాంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా దానికంతటికి నేనే బాధ్యుడిని అని చెప్పి కూడా లీగల్‌గా కూడా ఏవైనా కాంప్లికేషన్స్ వస్తే కూడా నేనే బాధ్యుడిని అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేస్తూ ఇక్కడ ఐ డిక్లేర్ దట్ ఆహ్, అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఈ ఐ డిక్లేర్ ఈ టిక్ మార్క్ పెట్టేసి తర్వాత మీరు సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. వన్స్ మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో, నెక్స్ట్ స్క్రీన్‌లో మనకి ఆహ్, కార్డ్ పేమెంట్ డేటా అనే పేమెంట్ ఆప్షన్స్‌కి సంబంధించిన స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. ఓకే. సో, ఇలా మనకి పేమెంట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. పే ప్రాసెసింగ్ ఫీ ఆన్‌లైన్ ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. పే ప్రాసెసింగ్ ఫీ ఆన్‌లైన్. యువర్ క్యాస్ట్ ఈస్ బీసీఏ అండ్ ప్రాసెసింగ్ ఫీ టు బి పెయిడ్. ఈ అమౌంట్ తోటికి సంబంధించిన స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ మీరు 1200 పే చేయాల్సి ఉంటుంది. బీసీఏ క్యాండిడేట్ కాబట్టి. ఓసీ అయితే కూడా 1200 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి అయితే 600 ఉంటుందండి. దీని తర్వాత మీకు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్‌లో మీకు టీజీఈసెట్ హాల్ టికెట్ నంబరు, మీ ర్యాంకు, దాని తర్వాత మీరు ఎంటర్ చేసిన క్యాస్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాస్ట్ డీటెయిల్స్ యాస్ పర్ మీ సేవ, ఇన్‌కమ్ డీటెయిల్స్ యాస్ పర్ మీ సేవ అన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ దీని తర్వాత మీరు ఈ పేమెంట్ ఆప్షన్స్‌లో 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటైతే మీరు పే చేయడానికి ఆప్షన్ ఉంది. ఇంకోటి జస్ట్ మనం ఈ డేటా అంతటి కూడా ఏదైతే ఎంటర్ చేసామో ఆ డేటా అంతా కూడా సేవ్ చేసుకొని ఎగ్జిట్ కావచ్చు. సో, డు నాట్ పే ఆన్‌లైన్ అండ్ ఎగ్జిట్ అంటే మాత్రం మీకు డేటా అనేది సేవ్ అవుతుంది. బట్ పేమెంట్‌కి సంబంధించిన స్క్రీన్ ఓపెన్ కాదు. మీరు పేమెంట్ ఆప్షన్స్‌లో ఈ ఫస్ట్ ఆప్షన్ పే ప్రాసెసింగ్ ఫీ ఆన్‌లైన్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇది టిక్ మార్క్ పెట్టేసి పే ఫీ ఆన్‌లైన్ అని మీరు క్లిక్ చేయొచ్చు. లేదా బిల్ డెస్క్ ఏదైతే ఉందో ఆ బిల్ డెస్క్ కూడా మీరు పే ఫీ ఆన్‌లైన్ కూడా చేయవచ్చు. సో, ఈ పే ఫీ ఆన్‌లైన్ క్లిక్ చేయగానే మనకి ఒక ఆహ్, కన్ఫర్మేషన్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. సో, ఇలా మనకి కన్ఫర్మేషన్ స్క్రీన్ కనిపిస్తుంది. సో, tgec.nic.in సేస్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. విల్ బి రిడైరెక్టెడ్ టు థర్డ్ పార్టీ పేమెంట్ గేట్‌వే ఫర్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. క్లిక్ ఓకే టు పే ఫీ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ త్రూ బిల్ డెస్క్. క్లిక్ క్యాన్సెల్ ఇఫ్ యూ ఆర్ నాట్ విల్లింగ్ టు పే బట్ సేవ్ డీటెయిల్స్. వీటిలో ఏదైనా మీరు ఆహ్, 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 ఏదైనా కూడా మొత్తానికైతే ఓకే కొట్టాల్సి ఉంటుంది. ఓకే క్లిక్ చేయగానే మనకి ఆహ్,
పేమెంట్ సంబంధించిన ఆప్షన్స్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో, ఇది పేమెంట్ ఆప్షన్‌కి సంబంధించిన స్క్రీన్. ఓకే. సో, ఈ పేమెంట్ ఆప్షన్ స్క్రీన్‌లో మనకి మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాము? క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకున్నాం. కాబట్టి మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌కి సంబంధించిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఈ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ ఈ స్క్రీన్‌లో మీరేం చేయాలి? మీ క్రెడిట్ కార్డ్ నంబర్ గాని, డెబిట్ కార్డ్ నంబర్ గాని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటది. కార్డ్ మీద ఫ్రంట్ సైడ్ ఉంటుంది లేదా బ్యాక్ సైడ్ కొన్నిటికి ఉంటుంది. సో, అది చూసుకొని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటది. తర్వాత కార్డ్ ఎక్స్‌పైరీ డేట్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటది. అండ్ సీవీవీ ఈ కార్డ్ వెరిఫికేషన్ డీటెయిల్స్, కార్డ్ వెరిఫికేషన్ వాలిడేషన్ ఆర్ కార్డ్ వెరిఫికేషన్ కోడ్ అంటారు. ఈ సీవీవీ డీటెయిల్స్ 3 డిజిట్స్ ఉంటాయి. ఆ 3 డిజిట్స్ కూడా కార్డ్ క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని దాని బ్యాక్ సైడ్ ఉంటుంది. అదొకసారి మీరు చూసుకొని ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ కార్డ్ హోల్డర్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేయాలి. అండ్ దీని తర్వాత మీకు ఇక్కడ ఆర్డర్ ఐడీ కనిపిస్తుంది. ఈ ఆర్డర్ ఐడీ తోటి మనకి అమౌంట్ అనేది పేమెంట్ యాక్చువల్లీ పే చేయాల్సి ఉంటుంది. ఈ 1200 ఓసీబీసీ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీకి అయితే 600 వస్తుంది. అలాగే కన్వీనియన్స్ ఫీ అనేది మనకి 1% పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేశా కాబట్టి కన్వీనియన్స్ ఫీజు రూ. 12 పడింది. రూ. 1200 పే చేయాల్సి ఉంటుంది. మేక్ పేమెంట్ ఫర్ 1200 అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ మేక్ పేమెంట్ ఫర్ 1200 క్లిక్ చేయగానే మనకి ఒక ఓటీపీకి సంబంధించిన స్క్రీన్ కూడా ఓపెన్ అవుతుంది. మనం ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనకి ట్రాన్సాక్షన్ స్టేటస్ సంబంధించిన స్క్రీన్ అనేది ఒకటి కనిపిస్తుంది. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయితే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్‌గా వస్తుంది. ఆన్‌లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్. రెస్పాన్స్ డీటెయిల్స్ సేవ్డ్. ఈ స్క్రీన్ వస్తే మీకు పేమెంట్ కంప్లీట్ అయినట్టండి. ఒకవేళ మీకు ఈ స్క్రీన్ రాకుండా డ్యూ టు నెట్వర్క్ డిలే ఆర్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ మీకు ఏవైనా బ్లాంక్ పేజ్ వచ్చిందనుకోండి. అప్పుడు మీరు ఈ వెరిఫై పేమెంట్ స్టేటస్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెరిఫై పేమెంట్ స్టేటస్ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి ఎలా ఉంటుంది ఏందనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. వెరిఫై పేమెంట్ స్టేటస్. సో, ఈ వెరిఫై పేమెంట్ స్టేటస్‌లో కూడా మీరు క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టీజీఈసెట్ హాల్ టికెట్ నంబర్, టీజీఈసెట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా ఇవన్నీ ఎంటర్ చేసేసి మీరు కావాలనుకుంటే వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ మీరు టీ వాలెట్ నుంచి పే చేసి ఉంటే వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ టీ వాలెట్ కిందకి క్లిక్ చేయాల్సి ఉంటుంది. బిల్ డెస్క్ నుంచి అయితే మీరు వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. 2 మోడ్స్ ఉన్నాయండి. ఒకటి టీ వాలెట్, ఇంకోటి బిల్ డెస్క్. యూజువల్లీ అందరూ కూడా బిల్ డెస్క్ నుంచే పే చేస్తారు. సో, ఈ వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తే మీకు సక్సెస్‌ఫుల్ అని రావాలి. ఓకే. సో, నేను ఇప్పుడు ఇందాక అదే చెప్పాను. ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్‌ఫుల్‌గా అయింది అండ్ రెస్పాన్స్ డీటెయిల్స్ సేవ్డ్ అని ఉంది. ఓకే. ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ స్క్రీన్ వచ్చి స్లాట్ బుకింగ్ సంబంధించిన స్క్రీన్. సో, ఈ స్లాట్ బుకింగ్ స్క్రీన్ ఎలా ఉంటుంది చూడండి. వెంటనే మనకి వెరిఫై పేమెంట్ స్టేటస్ కంప్లీట్ కాగానే ఓకే. లేదా మనం ఇందాక చెప్పుకున్న ఏదైతే ట్రాన్సాక్షన్ స్టేటస్ స్క్రీన్ ఉందో ఈ ట్రాన్సాక్షన్ స్టేటస్ స్క్రీన్ దీంట్లోనే చూడండి మీకు ఇక్కడ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది. సో, ఇది ఒక లింక్. ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఇదే మనకి ఇక్కడ చెప్పుకుంటున్నాం స్లాట్ బుకింగ్ స్క్రీన్. సో, ఈ స్లాట్ బుకింగ్ స్క్రీన్‌లో మళ్ళీ మీరు టీజీఈసెట్ హాల్ టికెట్ నెంబరు, టీజీఈసెట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ క్యాప్చా కూడా ఈ టెక్స్ట్ ఏదైతే ఇమేజ్ వాల్యూ కనిపిస్తుందో సో, ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్‌లోనే ఉంటాయి. సో, ఈ క్యాపిటల్ లెటర్స్‌లోని ఇన్ఫర్మేషన్ మీరు ఎంటర్ చేసేసి షో అవైలబుల్ స్లాట్స్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. షో అవైలబుల్ స్లాట్స్ క్లిక్ చేయగానే చూడండి. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత షో అవైలబుల్ స్లాట్స్ అని మీరు క్లిక్ చేయగానే ఇలాంటి ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్ కనిపిస్తుంది. ఆల్ మీన్స్ ఓసీబీసీ, ఎస్సీ, ఎస్టీ అదర్ దాన్ పీహెచ్, ఎన్సీసీ, క్యాప్ ఇవి స్పెషల్ కేటగిరీ అన్నట్టు. సో, ఇక్కడ మీకు ఆల్ అని క్లిక్ చేసుకొని మీరు ఎవరైతే యూజువల్‌గా స్పెషల్ రిజర్వేషన్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత ఆల్ సెలెక్ట్ చేసుకొని ఈ సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ హెచ్ఎల్సీ ఉంటుంది. సో, ఇది మీరు ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు డ్రాప్ డౌన్ లిస్ట్‌లో కనిపిస్తున్నాయి. మీరు ఏదైతే నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటదో ఆ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్లి మీరు స్లాట్ బుక్ చేసుకొని అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు నియర్ బై ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనము నెక్స్ట్ ఈ డేట్స్ కూడా చూసుకోవాలండి. డేట్స్‌లో మనకి 17, 18, 19 ఉన్నాయి. మనకంటే స్లాట్స్ బుక్ చేసుకోవడానికి 17, 18, 19 డేట్స్ ఇచ్చారు. ఈ 17, 18, 19 డేట్స్‌లో ఎక్కడైతే మీకు ఫీజిబిలిటీ ఉంటుందో మీరు ఏ రోజునైతే ఖచ్చితంగా వెళ్లి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోగలుగుతారో ఆ డే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే నేను 17 సెలెక్ట్ చేసుకున్నాను. సో, 17థ్ డేట్‌న మనకి 9 నుంచి 5:30-6 అంటే 9-6 వరకు కూడా స్లాట్స్ ఉన్నాయి. దీంట్లో నీకు ఏదైతే కన్ఫర్మ్‌గా వెళ్ళగలుగుతావో ఆ స్లాట్ మీరు చెక్ చేసుకోవాలి. నేనైతే ప్రెజెంట్ 11-11:30 అనేది ఆ పర్టిక్యులర్ స్టూడెంట్‌కి సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇక్కడ మీకు అదే ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సెలెక్టెడ్ కేటగిరీ ఆల్, సెలెక్టెడ్ డేట్ కనిపిస్తుంది. సెలెక్టెడ్ స్లాట్ 11-11:30 కనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు డూ యూ విష్ టు కంటిన్యూ ఇన్ ఆల్ కేటగిరీ స్లాట్ ఇక్కడ యెస్ పెట్టేసి మీరు
ఎస్ బటన్ క్లిక్ చేయగానే మీకు స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ స్లాట్ స్క్రీన్ ఇది. యాక్చువల్లీ ఫస్ట్ స్క్రీన్ ఇక్కడ కనిపిస్తుంది. ఆలు, క్యాప్, ఎన్సీసీ, పిహెచ్సి, ఎస్జీ. ఎవరైతే క్యాప్ ఉంటారో వాళ్ళు క్యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్సీసీ ఉన్న వాళ్ళు ఎన్సీసీ సెలెక్ట్ చేసుకోవాలి. పిహెచ్సి ఉన్న వాళ్ళు పిహెచ్సి సెలెక్ట్ చేసుకోవాలి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఓన్లీ వన్ సెంటర్ కనిపిస్తుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ ట్యాంక్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే. సో ఈ స్క్రీన్ తర్వాత నేను ఇందా చెప్పిన స్లాట్స్, డేట్స్ అండ్ టైమ్స్ సెలక్షన్ స్క్రీన్ వస్తుంది. ఓకే. సో ఫస్ట్ మనకి అది అడుగుతుంది. దాని తర్వాత ఇలా డేటు, దాని తర్వాత డేట్లో ఆ పర్టికులర్ డేలో ఉన్న స్లాట్స్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా మీకు కనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి వన్స్ మీరు ఎస్ అని కొట్టేయగానే మనకి స్లాట్ రిసిప్ట్ అనేది ఒకటి వస్తుందండి. ఓకే. సో స్లాట్ డేట్స్ తర్వాత మనకి స్లాట్ రిసిప్ట్ స్క్రీన్ వస్తుంది. సో ఇలా మనకి స్లాట్ బుక్ అయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. మనకి స్లాట్ ఇవాళే బుక్ చేసాం కాబట్టి ఈ డేట్ తోటి మనకి ఆ పర్టికులర్ క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకుతో పాటు అతని నేము, ఫాదర్ నేము అండ్ అతను ఎక్కడ హెల్ప్ లైన్ సెంటర్ బుక్ చేసుకున్నాడు ఏందనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ 11-11:30లో ఇతని స్లాట్ సీరియల్ నెంబర్ వచ్చి 14 అని కనిపిస్తుంది. సో ఇలా మనం మొత్తానికైతే స్లాట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బుక్ చేసుకున్న తర్వాత మీరు ఆ స్లాట్ రిసిప్ట్ తీసుకొని వెళ్ళి ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని మీకు ఆల్రెడీ చెప్పాను. టీజీసెట్ 2025 డీటెయిల్ నోటిఫికేషన్‌లో మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏంటనేది కూడా ఇక్కడ మనము చూసుకున్నాము. ఆల్రెడీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ప్రాపర్‌గా తీసుకొని వెళ్లి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఒక సెట్ జిరాక్స్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఇక్కడ 2 సెట్స్ అని దీంట్లో ఇచ్చారు. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర మాత్రం 1 సెట్ తీసుకొని వెళ్తే కూడా సరిపోతుంది. కాకపోతే మీరు ఒక సెట్ అడిషనల్‌గా పెట్టుకొని స్పేర్‌లో ఉంచుకుంటే మీకే ఇబ్బంది లేకుండా తర్వాత కూడా ఆ సర్టిఫికేట్స్ పోయినా కూడా మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి 2 సెట్స్ తీసుకొని వెళ్తే కూడా ఈజీగా ఉంటుంది. కౌన్సెలింగ్ అటెండ్ కావచ్చు. సో ఇది మొత్తానికి మనకి టీజీ సెట్ 2025 కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ప్రాసెసింగ్ ఫీ అలాగే స్లాట్ బుకింగ్ సంబంధించిన పూర్తి సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్‌తో పాటు మన యూట్యూబ్ ఛానెల్‌లో ఫర్దర్‌గా ఏవైనా అప్డేట్స్ పొందాలనుకుంటే అంటే అడ్మిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు స్కాలర్‌షిప్స్ అప్లై చేసుకోవడానికి ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ అలాగే తెలంగాణ మనకి ఈ పాస్ స్కాలర్‌షిప్స్ ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించిన పూర్తి సమాచారం మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ రూపంలో ఉంటుంది. అలాగే మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. దానంతటిని కూడా మీరు చెక్ చేసుకొని మీరు డిప్లొమా కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇంజినీరింగ్‌లో అడ్మిషన్ పొందుతారని ఆకాంక్షిస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ ఫ్యూచర్.